ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళ ప్లాన్ అంతా ఇంకా మొత్తం ఎక్కువ యంగ్‌స్టర్స్‌ని లాగాలని స్కూల్స్, కాలేజెస్‌కెళ్ళి బయటికి అందరికి కనిపిస్తే ఎవరేమనుకుంటారు? పిల్లలకి మంచి జ్ఞానం ఇస్తారనే థాట్‌లో మళ్ళీ ప్రిన్సిపల్స్ వైట్ కూడా డ్రెస్ ఓకే కదా, అంటారు. వైట్ డ్రెస్ ఓం శాంతి అనేసరికి ఎవరైనా మనం ఏమనుకుంటాం, వీళ్ళు పొలైట్‌గా వచ్చారు. పిచ్చి ప్రోగ్రామ్‌ల కన్నా ఇది బెటర్ అనే థాట్‌లోకెళ్తారు. ఎవరేమైనా ఇప్పుడు వీళ్ళు మామూలు కుటుంబం జీవితం కాకుండా ఒక సన్యాసి జీవితం లాగా, శాంతయుత జీవితం లాగా మెడిటేషన్ అని చెప్తున్నారు అని అనుకుంటుంది పైన. మేడి పండులాగా ఇది చూపిస్తారనమాట. పైన మనకు కనబడే కన కనబడే ఒక ఏంటిది వేషధారణ ఇది. హ్మ్. హ్మ్. లోపల ఉన్న పచ్చి నిజాలు, పచ్చి నిజాల కంటే కాళ్ళకూట విషం లాంటి నిజాలు ఇంకా వేరే ఉన్నాయి. హ్మ్. సో కాళ్ళకూట విషం లాంటి నిజాలు ఒక సముద్రం అన్ని ఇందులో ఉన్నాయి. సో 3 గ్రూపుల గురించి మీకు అర్థమైపోయింది కదా. అవునవును. అండ్ మళ్ళీ కమింగ్ టు ద పాయింట్, మేము ఎట్లా ట్రాప్ అయినాం అనేది కావాలి. హ్మ్. సో వాళ్ళు మా దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు జస్ట్ ఆత్మ అంటే బ్రుకుటి మధ్య ఉంటుంది. వాళ్ళది ఒక బేసిక్ కోర్స్ ఉంటుంది, అడ్వాన్స్ కోర్స్ ఉంటుంది. బేసిక్ కోర్స్ అంటే జస్ట్ అసలు ఆత్మ ఏంటి, ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది, ఎట్లా పుట్టుతుంది, ఎట్లా చనిపోద్ది, ఎక్కడికి వస్తుంది, ఇదంతా ఉంటుంది. అడ్వాన్స్ కోర్స్ అంటే 5 చిత్రాల కోర్స్ ఉంటుంది. ఈ 2 కలిపి వారం రోజుల కోర్స్ ఉంటుందండి. సో ముందు వెళ్ళి ఆత్మ పరమాత్మ అంటే, ఆత్మ అంటే మరణం లేదు, శరీరం అంటే మరణం ఉంది అనేసి, ఆత్మ డ్రైవర్ లాంటిది, శరీరం కారు లాంటిది అని చెప్తారనమాట. ఓకే. ఇది మనకు వాళ్ళు కొత్తగా చెప్పేది ఏముంది సుత్తి, మనకు భగవద్గీతల ముందు నుండే ఉంది కదా. ఆత్మకి మరణం లేదు, చావు లేదు, పుట్టుక లేదు, నీటిలో తడవదు, అగ్నిలో కాలదు అని మనకు ఉంది కదా. అవును. వాళ్ళు కొత్తగా దాన్ని ఏం చెప్పారు, ఆత్మ కారులో డ్రైవర్ లాంటిది, శరీరం కారు లాంటిది. సో డ్రైవర్ దిగిపోయింది అనుకో, హ్మ్. కారు కారు దేనికి నడుస్తుంది, పనికిరాదు నడవదు కదా. అన్నట్టు. అలాగే మన శరీరంలో ఆత్మ వెళ్ళిపోయింది అనుకోండి, శరీరం నడవదు కదా అండి అని అంటే అవునంటాం ఎవరైనా. అవునవును. సో దాన్ని కొత్త ఎగ్జాంపుల్తో చెప్పారనమాట. ఓన్లీ మన, అది కూడా మన భగవద్గీతలోది బేస్ చేసుకొని. నమ్మేటట్టు గట్టిగా. అంటే వీళ్ళు మన భగవద్గీత మన శాస్త్రంలో ఎగ్జాంపులే చెప్తున్నారు, కరెక్టే కదా, నిజమే కదా అంటాం ఎవరైనా. వేరేదో కొత్తదేదో ఎక్కడికి పట్టుకొచ్చినావు, మాకు సంబంధం లేదని అనడానికి అక్కడ 1% కూడా వీల్లేదు. హ్మ్. సో ఇక్కడ మన చేత్తో మన కంట్లోనే బొడిపించడం బ్రహ్మకుమారులకు వెన్నతో పెట్టిన విద్య. ఓకే. ఓకే, సో అది ఎట్లా జరుగుద్దో నేను ఆ ట్రిక్స్ వాళ్ళు ఎట్లా చేస్తారని చెప్తున్నా. నిజానికి వాళ్ళకి కూడా తెలియదు వాళ్ళు ట్రాప్లో ఉన్నారని. ఓకే. పడే వాళ్ళకి తెలీదు. అంటే మీకు కూడా మనల్ని స్టార్టింగ్‌లో ఎవరు అర్థం ట్రాప్ అవ్వలేదు. చేస్తున్నారో వాళ్ళకి కూడా తెలియదు వాళ్ళు ట్రాప్లో ఉన్నారని. వాళ్ళ మీద కూడా ఒక రకంగా జాలి పడాల్సిందే. అవును. నేనైనా మీరైనా అందరం వాళ్ళేంటి సత్యయుగం గురించి వర్క్ చేస్తున్నాం మేము అని అనుకుంటారు కదా. సో ఇప్పుడు ఈ ఆత్మ పరమాత్మ జ్ఞానం అయ్యాక ఆత్మ ఎక్కడి నుండి వస్తుంది, ఎన్ని జన్మలు తీసుకుంటుంది, మనిషి జన్మనే తీసుకుంటాడు. ఇప్పుడు అరటి చెట్టు పెడితే అరటి విత్తనం వస్తుంది, జామ విత్తనం పెడితే జామ చెట్టు వస్తుంది. అలాగే మళ్ళీ మనిషి జన్మనే తీసుకుంటాడు. నెక్స్ట్ వచ్చేసి ఆత్మ పరంధామంలో ఉంటుంది, అక్కడ పరమాత్ముడు ఉంటాడు, ఆ పరమాత్ముడే శివుడు, శివ పరమాత్మ వారే. మనందరం శివ పరమాత్మ సంతానం కాబట్టి మనందరం ఎవరు, పరమాత్ముడు మన తండ్రి శివుడు, అవును. ఆయన పిల్లలు అన్నట్టు. పిల్లలు అన్నప్పుడు మనం ఏమైతాం ఒకరికొకరు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అవుతారు. అందుకని ఏం చేయాలి, మనం అన్న అక్క అని పిలుచుకోవాలి. అంటే పెళ్ళైన భార్యాభర్తలు కూడా అట్లా పిలుచుకోవాలంటే, మీరు పెళ్ళి ఈ ఒక్క జన్మలో మీరిద్దరు భార్యాభర్తలు, కానీ మనం అలౌకికంగా ఎవరము, పరమాత్మ సంతానం. అవును. అసలు ఈ శరీరం అనేది మీది కాదు. ఆ శరీరమే మనది కాదు అంటే ఇది కామెడీగా చూసి ఎట్లా మ్యానిపులేట్ జరుగుద్దో చూస్తే, ఇప్పుడు శరీరం మనది కాదండి, కానీ ఉన్నంతసేపు అయితే మనదే కదా. మనదే. కానీ వాళ్ళ దృష్టిలో అది అసలు మీది, మీకు సంబంధం లేదు. ఆ రిలేషన్‌తో మీకు సంబంధం లేదు. లేదు, ఒక జన్మ సంబంధీకులే మనందరం. అంటే ఇప్పుడు మీకున్న వాళ్ళందరూ ఒక జన్మ సంబంధీకులు అనేసరికి మనందరం పరమాత్ముడి సంతానం. పరమాత్ముడు మనకు జన్మ జన్మల తండ్రి. హుహు. జన్మ జన్మలు అంటే ఎన్ని జన్మలు, 84 జన్మలు. సత్య త్రేత ద్వాపర కలియుగాలు అన్ని కలుపుకొని 84 జన్మలు తీసుకునే, పూర్తి 84 జన్మలు తీసుకునే ఆత్మలు కేవలం 4.5 లక్షల మంది మాత్రమే ఉంటారు. హుహు. వాళ్ళే సూర్యవంశీయులు, వాళ్ళే సనాతన ఆది అందులో ఇప్పుడు సనాతన, మీరు ఉన్నారు కాబట్టి మీరు కూడా వాళ్ళకి చెందిన వాళ్ళే. వాళ్ళు ఆది సనాతన దేవీ దేవతకు సంబంధించిన వాళ్ళే 4.5 లక్షల మంది ఉంటారు. సో ఇప్పుడు ఆ 4.5 లక్షల మందిలో మనం ఉన్నామా లేదా మనం చెక్ చేసుకోవాలి అని అంటారు. అప్పుడు ఎవరైనా భగవంతుడి భక్తి ఎక్కువ ఉన్నోళ్ళు, ఆధ్యాత్మికం మీద కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ ఉన్నోళ్ళు, లేదా మన కర్మ ఏమవుతుందని భయం ఉన్నోళ్ళు కూడా ఉండొచ్చు. మన కర్మగాలి ఆ టైంలో
మన ఇంట్లో ఏదో ఒక డిస్టర్బెన్సో, మన ఇంట్లో తాతయ్య చనిపోవడమో, లేదా ఎవరైనా లవ్ ఫెయిల్యూర్ ఉండడమో, భార్య భర్తలకు గొడవలై ఉండి, ఎవరైనా విడాకులై ఉండి, పిల్లలకు ఆరోగ్యం మంచిగా లేకనో, ఏదో ఒక సమస్య లేని వాళ్ళు ఉన్నారా అండి? ఉంది. ఉంటారు. ఫైనాన్షియల్గానో, ఫ్యామిలీ పరంగానో, మెంటల్గానో, ఫిజికల్ ఏదో ఒక సమస్య ఉన్న వాళ్ళు ఉన్నారు. ఆ టైంలో మనం కరెక్ట్గా ఏదో ఒక నిరాశలో, నిస్పృహలో, నిరాసక్తిలో, ఒక డిప్రెషన్లో, ఒక బాధలో, ఒక అశాంతిలో ఉన్నామనుకోండి, వీళ్ళు చెప్పే వాటికి ఆ టైంకి ఏమవుద్ది, గేర్ మారి మనం ఆటోమేటిక్గా మ్యానిపులేట్ అయ్యి బ్రెయిన్ వాష్ స్టార్ట్ అవుతుంది. అవును. అంటే అంటే ఇప్పుడు మనం వాడే వాదలన్నీ జస్ట్ ఈ కొంత టైమే వినాశనం జరుగుతుందట, సత్యయుగం వస్తుందట. అవునవును. అంటే మనది నెక్స్ట్ ఉందా అంటే అవును, దాని గురించే ఇప్పుడు మనందరం పనిచేయాలి. పరమాత్ముడు వచ్చి అందుకే ఉన్నారు. ఆయన జన్మ జన్మల తండ్రి, 84 జన్మల తండ్రి. సో ఇప్పుడు మనం ఆ భగవంతుడు వచ్చినప్పుడు మనం భగవంతుడి దైవ కార్యంలో, ఆ ధర్మ కార్యంలో పాల్గొనాలా, లేదా ఇప్పుడున్న మామూలు ఈ లౌకికమైన ఒక జన్మకు సంబంధించిన ఈ భౌతిక ప్రపంచంలో పడాలా? మనం ఖచ్చితంగా ఒక ధర్మయుక్తమైన కార్యంలో పడాలి అన్న మోటివేషన్ వస్తుంది ముందట ట్రాప్ అవుతున్న వ్యక్తికి. సో అలా జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుంది, మిగిలిన 5 రోజుల కోర్స్ ఉంది కదా, ఈ బేసిక్ కోర్స్ అయిపోద్ది. ఆత్మ ఏంటి, పరమాత్మ ఏంటి, ఎట్లా వస్తుంది, ఎట్లా ఇది. ఆ తర్వాత ఏంటిది, త్రిమూర్తులు ఎవరు, త్రిమూర్తి కోర్స్ ఉంటుంది. ఆ త్రిమూర్తుల్లో కూడా త్రిమూర్తుల్లో బ్రహ్మనేమో దాదా లేఖరాజ్ అంట, విష్ణువేమో శంకరుడేమో వీరేంద్ర దేవదీక్షిత్ అంట, మళ్ళీ మహేశ్వరుడేమో మన ఎవరు విష్ణు ఉంటాడు కదా, అంటే బ్రహ్మ దాదా లేఖరాజు, విష్ణు మహేశ్వరు. బ్రహ్మనేమో దాదా లేఖరాజును బ్రహ్మ అని చెప్తారు. ఎవరు, వీరేంద్ర దేవదీక్షిత్ వాళ్ళు. ఈ దాదా లేఖరాజును నమ్మే గ్రూప్ ఏం చెప్తారు, బ్రహ్మ విష్ణు మహేశ్వర్ 3 ఆయనకు సంబంధించిన పాత్రల్ని శాస్త్రాలలో చెప్పారు. ఎవరు సంబంధించింది, దాదా లేఖరాజు సంబంధించింది. ఆయన సత్యయుగంలో అతనే కృష్ణుడు, నారాయణుడిగా అవుతాడు. ఇప్పుడు అతనే సాధారణ మనుష్య తనువులో వచ్చింది, అతని లోపలే శివుడు వచ్చిండు అని చెప్తారు. సో ఇంటుంటే నాకు అలాంటి గూస్ బంప్స్ ఏవో పిచ్చి వచ్చి ఎలా చెప్పారు అసలు అంటే వాళ్ళకి తెలుసు. అంటే ప్రజలు ఎవరైతే ఈ ట్రాప్ లో దిగుతున్నారో వాళ్ళకి అమాయకులు కాబట్టి వాళ్ళకి తెలియట్లా. అవును. కానీ ట్రాప్ చేసే వాళ్ళకి తెలుసు ఇది ట్రాప్, మనం ఎంజాయ్ చేస్తున్నాం. లేదు, ట్రాప్ చేసే వాళ్ళు ఇంకా పెద్ద ట్రాప్ లో ఉన్నారు. వాళ్ళకి కూడా తెలీదా? వాళ్ళకి కూడా తెలియదు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు నేను సత్యయుగంలో దేవతనవుతా, లేదంటే ద్వాపర కలియుగాల్లో, త్రేతాయుగాల్లో నేను రాజునవుతాను. అప్పుడు నా ప్రజల్ని, నా సైన్యాన్ని, నా సేనాధిపతుల్ని, నా రాణుల్ని, నా దాసుల్ని నేనే తయారు చేసుకోవాలి కదా, నా శ్మశానంలో ఉండే చండాలను కూడా నేనే తయారు చేసుకోవాలి కదా అని వాళ్ళు ఎప్పుడెప్పుడు ఏ గొర్రె దొరుకుద్దా అని చూస్తారు. ఓకే. ఇప్పుడు ఈ కలియుగం అంతిమంకి సత్యయుగం ఆదికి మధ్యలో ఈ సంగమయుగంలోనే ఈ మొత్తం 4 యుగాలకు సంబంధించిన షూటింగ్ అవుతుంది అని చెప్తారు వీళ్ళు. అంటే ఇది జస్ట్ షూటింగ్ పీరియడ్లో జరిగిందే రిపీట్ అవుద్ది. ఈ 100 సంవత్సరాల టైంలో ఏం జరుగుతుంది, ఈ 4 యుగాలకు సంబంధించిన 84 జన్మల షూటింగ్ అవుద్ది. ఎవరిది, ఇందులో వెళ్తున్న వాళ్ళది. అంటే ఎక్కడో ఎవరో షూట్ చేస్తారు. షూటింగ్ అంటే ఎప్పటి నుండి అయితే దాన్ని నమ్మినామో అప్పటి నుండి మన షూటింగ్ స్టార్ట్ అయినట్టు. ఓహో. ఎందులో, మన ఆత్మలో. ఈ ఆత్మ అనేది ఒక చిప్. ఈ చిప్ లో నువ్వు ఇప్పుడు ఏం నింపుకుంటావు సంగమయుగంలో, అదే మిగిలిన 4 యుగాల్లోనూ కూడా నీకు రిపీట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ సంగమయుగంలో అని ఇట్లా ట్రాప్ చేస్తారు అనమాట. నేను చెప్పట్లేదు, మళ్ళీ వ్యూస్ లో అందరూ ఈమె ఏం చెప్తుంది అనేసి తెలియకుండా చేస్తారు. నాకు అర్థమైంది. అదే నేను ఆశ్చర్యపోతున్నా, ఎంత పిచ్చిగా అసలు పబ్లిక్ కూడా ఎలా నమ్ముతున్నారంటే, మీరు అన్నది నిజమే. మనం చాలా లోగా ఉన్నప్పుడు ఎవరు మనకు మోటివేషన్ ఇచ్చినా మంచిగా. ఇప్పుడు ఒక ఓదార్పు, ఒక స్వాంతన ఎక్కడ దొరికితే అక్కడ ఆటోమేటిక్గా ఆ స్నేహం కోసం చాలా మంది వెళ్తారండి. ఆ ఫిలాసఫీ, ఒక భావన మిగిలిన లోతుగా చాలా మందికి బయట నుండి వచ్చేటోళ్ళకి ఇంకా నిజాలు తెలీదు. లోపల ఉన్న వాళ్ళకి సగం మందికి నిజాలు తెలుసు, ఇంకా లోపల ఉన్న వాళ్ళకి అలా ఇందులో అసలు మనకు కనబడకుండా ఆపరేట్ చేసే గ్రూప్ కూడా ఉంది. వాళ్ళు మనకు కనబడరు, చెప్పలేం, మన చుట్టూనే ఉండొచ్చు ఎవరో ఒకళ్ళు. వాళ్ళు మనకు కనబడరు అంటే వాళ్ళు వేరే ప్లేస్లో ఉంటుంది ఆ గ్రూప్ ఎక్కడుందో కూడా ఎవరికి తెలియదు. వాళ్ళు ఫోన్లలో చెప్తూ ఉంటే ఆ ఆర్డర్స్ అన్ని మిగిలిన సెంటర్స్లో పాస్ అవుతాయి. వాళ్ళు చెప్పినట్టు ఫోన్లో చెప్తే అందరూ అట్లా పాటిస్తూ ఉంటారు. ఇది ఎట్లుంది, ఎక్కడో ఒక డాన్ ఉండి కనబడకుండా మిగిలిందంతా నడిపిస్తున్నట్లేదు. అంతే ఏదన్నా బార్డర్ లో బాంబ్ వేయాలన్నప్పుడు కోడ్స్ పెట్టుకొని మాట్లాడుకున్నట్టు యాజ్ ఇట్ ఈస్ అలానే అన్ని షార్ట్ నేమ్ కోడ్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఇక్కడ వీళ్ళు చెప్తున్న ఫిలాసఫీ, వీళ్ళు చెప్తున్న ఏదైతే ఆధ్యాత్మికం పేరిట ఏదైతే వీళ్ళు చెప్తున్నారో ఆ ట్రాప్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు త్రిమూర్తి చిత్రము, ఆ తర్వాత సృష్టి చక్రము, లక్ష్మీనారాయణ, మెట్ల వరుస అని ఉంటుంది, కల్పవృక్షం. ఓకే, త్రిమూర్తి చిత్రంలో త్రిమూర్తులు ఎవరు
త్రిమూర్తులతో కలిపి శివుణ్ణి ఎందుకు జోడించారు, త్రిమూర్తి శివాని ఎందుకు జోడించారు, శివు శంకర్ భోలానాథ్ అంటారు, ఎందుకు శివు శంకర్ అని అన్నారు. ఈ బేసిక్ కోర్సులో దీనికంటే ముందే చెప్తారు మనకి శివుడు వేరు శంకరుడు వేరట. ఓకే, శివుడు వేరు శంకరుడు వేరట. ఇది ఒక కొత్తది తీసుకొచ్చారు. ఇది ఎలా తీసుకొచ్చారు, ఎలా నమ్మించగలిగారు? ఎలా అంటే శంకరుడు అనే అతను వీరేంద్ర దేవ్ దీక్షిత్ అసలు నిజానికి అతన్ని శాస్త్రాల్లో వర్ణించారు. అతని సంగమిగోళ్ళు ఇప్పుడు అంత వచ్చింది, అంత తయారు చేస్తున్నాడు కదా, అతని శంకరుడు. సో అతన్ని శాస్త్రాల్లో శంకరుడుగా చెప్పారు. శివుడి పేరు అతనికి ఎందుకు జోడించారు, ఎందుకంటే ఇతని లోపలే శివుడు వస్తాడు కాబట్టి. ఓహో, ఓకే. ఇప్పుడు ఏమంటారు, రామ్లాల్ అండ్ కో ఎంటర్ప్రైనర్స్ అంటారు కదా. అవునవును. రామ్లాల్ అంటే తండ్రి అండ్ కో సన్స్ అని అంటే పిల్లలు. అవును. అట్లా శివుడు తండ్రి, శంకరుడు తన పిల్లవాడు. ఇది ఒక కొత్త ఫిలాసఫీ అన్నమాట. ఓకే. ఇప్పుడు శంకరుడిని మనం చెప్పుకుంది శాస్త్రాల్లో మనకున్న రుజువుల బట్టి, శంకరుడు అంటే ఒక సందర్భంలో ఆయన యాత్రనో లేదా ఆయన ఏదైతే ఉందో శివుడు ధ్యానంలో ఉన్నప్పుడు ఆయన శివుడుగా చూస్తాం. అదే అంటే ఫేజెస్, అంటే ఆయనలో కోపాన్ని ఒకలాగా చూడడం. ఇప్పుడు అతన్ని రుద్రుడిగా చూస్తాము, కాలభైరవుడిగా చూస్తాము, రకరకాల పేర్లు ఉన్నాయి కదండి. కానీ దాన్ని వీళ్ళు డిఫరెంట్ గా చూపించారు అనమాట. ఎందుకంటే ఎక్కడ మనల్ని తిప్పాలో అక్కడ యాజ్ ఇట్ ఈజ్ గా అట్లా చెప్పినాక ఇంత అల్టిమేట్ జ్ఞానం ఎక్కడ చూడలేదు అనుకుంటారు అమాయకులందరూ. సో శివుడు ఏమో పైనుండి వస్తాడు, ఎక్కడి నుండి, పరంధామ నుండి వస్తాడు. మరి ఆయన ఎలా ఉంటాడు, రూపం ఉంటుందా అంటే, శివుడు అజన్మ అంటే జన్మ తీసుకోడు, శివుడు అకర్త అంటే ఎలాంటి కర్త చేయడు, కర్మలు చేయడు. అండ్ శివుడు ఆయన ఏది కాదు, అన్నీ కూడా అంటే ఆయన మాట్లాడు ఏది చేయరు, ఆయన జనన మరణాలకు అతీతుడు శివుడు అని శివుడిది జ్యోతిర్బిందు ఒకటి పెట్టి దాని చుట్టూ కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలన్నీ కూడా ఏవైతే మన యోగులు సిద్ధులు మునులు ఏవైతే ఒకప్పుడు వాళ్ళు సాధన చేసి ఆ స్థితిలో ఉన్నారో, లేదా నిజంగా శివుడి గురించి మన శాస్త్రాల్లో చెప్పినాయి, కృష్ణుడి గురించి మన శాస్త్రాల్లో చెప్పిన పాయింట్లే, అవి కొత్త పాయింట్లు కాదు. భగవంతుడు జనన మరణ చక్రాల్లో రారు, ఆయన కాలాతీతుడు, కాలంలో బంధించబడడు. అంటే సింపుల్ గా అర్థమైంది ఏంటంటే, వీళ్ళు దేవుడి పేరు చెప్తారు, మన దగ్గర ఉన్న ఫార్ములాస్ ఇవన్నిటిని ఆపోజిట్ గా మార్చి దేవుడికి దేవుడు అన్నట్టు క్రియేట్ చేసి చెప్పేదంతా భగవంతుడి గురించి. అల్టిమేట్ ఇప్పుడు మన ఆయన ఉండడు, ఆయన లక్షణాలతో ఈ మనిషి దేవేంద్ర మరి ఆయన జనన మరణ చక్రంలోకి రారు కదా భగవంతుడు శివుడు. శివ పరమాత్ముడు పుట్టరు చావరు. మరి ఆయన పనిని ఎట్లా చేస్తారు, మళ్ళీ సత్యయుగం కోసం ఎట్లా వర్క్ చేస్తారు, ఎలా ఇదంతా చేపిస్తారు అంటే వారే ఒకరి లోపల పరకాయ ప్రవేశం చేస్తారు.